బీఆర్ఎస్ ఒక్కసారి కాదు. మొదట టీడీఎల్పీని మర్జ్ చేసుకున్నది 2014 ఎన్నికల తర్వాత. 2018 ఎన్నికల తర్వాత ఏకంగా కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీనే జాయిన్ చేసుకున్నది. ఒకవైపు ఎంత హాస్యాస్పదం ఉంటుండే అంటే భట్టి గారు సిఎల్పి లీడర్గా అసెంబ్లీలో ఉండి వాదిస్తుండేది, కానీ హోదా ఉండకపోయేది. తన మిత్రపక్షమైన ఆనాటి ఎంఐఎంకు వారు విపక్ష హోదాని ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్కు విపక్ష హోదా ఇచ్చినా రాట్లేడు, అది వేరు విషయం అనుకోండి. కానీ ఎమ్మెల్యేల పార్టీ మార్పులు, ఎంపీల పార్టీ మార్పులు అనేది ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తు మీద ఇంకో ప్రభుత్వంలో ఇంకో పార్టీలో చేరడం అనేది ఆనవాయితీగా మారిన పరిస్థితుల్లో డెఫినెట్గా వీటికి పరిష్కారం దొరకాల్సిందే. కానీ నాయకులు కూడా ఆ సమర్థతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళేసరికి బీఆర్ఎస్ ఉలిక్కిపడి ఒకటేసారి మొత్తం అది ఏ తరహా కార్యాచరణ తీసుకుంటుండ్రు, ఏంటిది తప్ప రైటా, దాడులు చేస్తుండ్రా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండ్రా అనే విషయం పక్కన పెడితే వాళ్ళు వచ్చి బజార్లో కొట్లాడడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ నాయకులు ఆగుతారు. రేపటి రోజున కేసీఆర్ అట్నే ఇంట్లో ఉంటే, అదే ఫామ్ హౌస్లో ఉంటే ఆ ఉన్న కాస్త ఎమ్మెల్యేలు కూడా ఉంటారనే నమ్మకం అయితే లేదు. కాబట్టి ఫస్ట్ మీరు రాజకీయ కార్యాచరణలో స్పష్టంగా ఉండండి, మీ న్యాయ పోరాటాన్ని చేసుకోండి, దాన్ని కాదనలేము. కానీ మీ పార్టీ పట్ల మీ నాయకులకు నమ్మకం లేదనేది మాత్రం వాస్తవం. హైకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పును కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యవస్థల మధ్యన ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదనేదే అందరి యొక్క అభిప్రాయం. వాస్తవంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, పదవి నుంచి సస్పెండ్ చేసే ఒక కొత్త చట్టం వస్తేనే తప్పితే ఇలాంటి సమస్యలకు పరిష్కారం రాదు. ప్రత్యేకించి గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రాక్టీసెస్ వల్ల దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తే బాగుండు అన్నట్టుగా జరుగుతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే ఏకంగా ఎమ్మెల్యేలని రాజీనామా చేయించే ప్రభుత్వాలను కూలగొట్టిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనం కర్ణాటకలో, ఇటు మధ్యప్రదేశ్లో చూసిన పరిస్థితి. కాబట్టి పొలిటికల్ ఎథిక్స్ అనేవి క్వశ్చనబుల్గా ఉన్నప్పుడు కోర్టులు, చట్టాలు వాటిని ఏ విధంగా తీసుకోవాలనే దాని దగ్గర చర్చ జరుగుతున్నది. డెఫినెట్గా వాళ్ళు హైకోర్టు తీర్పు మీద ఛాలెంజ్ చేయడానికి సుప్రీంకోర్టుకు పోతారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేసింది, అది వెంకటరెడ్డి గారి, సంపత్ గారి కేసులో. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా వెళ్ళే హక్కున్న, నైతికంగా ఆ హక్కును కోల్పోవడం అనేది ఇక్కడ చర్చ.